మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో జిల్లా కేంద్రంలోనే పుట్టగొడుగులో వెలిసిన నకిలీ ఆసుపత్రులు, నకిలీ వైద్యులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైనంపై ప్రజా సంఘాలు ఇప్పటికే ఒక ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా కొంత స్పందించిన పరిస్థితి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇంతకాలం ఏళ్ల కొద్దిగా నకిలీ వైద్యము, నకిలీ ఆసుపత్రులు, నకిలీ స్కానింగ్ సెంటర్లు ఇక్కడ తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ లక్షలాది కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే ఏం చేస్తున్నాయనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఇదే అంశంపై ఇప్పటికే చాలా ప్రజా సంఘాలు అవుతుంది, కొంత రాజకీయ పార్టీలు అవుతుంది, ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాయి, ఉద్యమాలు సైతం కొనసాగించాయి. ప్రస్తుతం ఇదే రోజు కొంత ప్రభుత్వం స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంఎన్హెచ్ఓని బదిలీ చేసింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందంటున్నారు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు. జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈ రోజైతే సూర్యాపేట తిరుమల గ్రాండ్ హోటల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు, అదేవిధంగా చాలా మంది కూడా వచ్చి తమ అభిప్రాయాన్ని తెలిపిన పరిస్థితుంది. ఐఎంఏ అయితే మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో అనే అంశంపై టీజేఏసీ సూర్యాపేట నియోజకవర్గ కన్వీనర్ ధర్మార్జున రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం అంటే మొత్తం భారతదేశంలో వైద్య విద్య పెద్ద వ్యాపారంగా మారింది. తెలంగాణ కూడా అట్లే కొనసాగుతూ ఉంది. సూర్యాపేటకు వచ్చేసరికి విద్య పక్క ఉంచి తర్వాత మాట్లాడితే వైద్యం వివిధ రూపాల్లో ప్రజలకు పెద్ద భారంగా మారింది. ముందు వైద్యం మాఫియా ఇక్కడ విజృంభిస్తున్నది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఒకవైపు ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు, ఒకవైపు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హాస్పిటల్ ఏర్పాటు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అనెస్థీసియా ఉండడు, లేకపోతే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండదు, 24 hours సర్వీస్ అంటారు, ఆడ డ్యూటీ డాక్టర్లు ఉండడు. అదొక పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు మేనేజ్మెంట్ హాస్పిటల్స్ పేరుతోటి వైద్యం మీద కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు వివిధ రూపాల్లో ఉన్న రంగాల్లో సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇది కూడా ఒక వ్యాపారంగా మార్చి 2 షట్టర్లో 3 షట్టర్లో కిరాయికి తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ అనే పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఆర్ఎంపీ డాక్టర్లను లేకపోతే ఇతరులు కొంతమంది పిఆర్ఓలను పెట్టుకొని ఒక పేషెంట్లని అట్రాక్ట్ చేస్తూ ఇక్కడ కూడా ఒక అనుభవం లేనటువంటి వైద్యులను, సర్టిఫికేట్ లేనటువంటి వైద్యులను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు. ఆయన ఎంబీబీఎస్ ఇక్కడ ఉండదు, రూల్స్ రెగ్యులేషన్ తగ్గట్టుగా ఐఎంఏలో కనీసం ఎన్రోల్మెంట్ ఉండదు, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఉండదు. ఆయన ఎంబీబీఎస్ ఉంటుంది, కానీ ఆయన ఎంఎస్ పేరుతోటి బోర్డు పెట్టుకొని ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే స్కానింగ్ సెంటర్, డయాగ్నిక్ సెంటర్లు, ఈ డయాగ్నిక్ సెంటర్లలో రేడియాలజిస్టులు లేకపోతే కావాల్సినటువంటి ఆ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా డిప్లొమా కోర్సులు చేసినటువంటి వాళ్ళు, వివిధ డిప్లొమాలలో నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా రేడియాలజీ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం, సూర్యాపేట పట్టణంలో 15 ఏళ్లుగా ఒక పెద్ద స్కానింగ్ సెంటరు 15 ఏళ్లుగా నడుపుతూ 100 కోట్ల రూపాయలు సంపాదించుండు అని చర్చ జరుగుతోంది. మరి 15 ఏళ్లుగా మనందరం మామూలు పౌరులం కానీ ప్రజలం కానీ డాక్టర్కి ఏం సర్టిఫికెట్ ఉంది, రేడియాలజిస్ట్కి ఏం సర్టిఫికెట్ ఉందని చూడం. ఆ డాక్టర్ రికమెండ్ చేస్తాడు, ఆడికి పోయి తీయించుకుంటాం. కానీ 15 ఏళ్లుగా రేడియాలజీ సర్టిఫికెట్ లేనటువంటి, క్వాలిఫైడ్ సర్టిఫికెట్ లేనటువంటి వ్యక్తి స్కానింగ్ సెంటర్ నడుపుతా ఉన్నాడు అంటే దీంట్లో వైద్యం అధికారుల యొక్క హస్తం ఎంత, వైద్యుల యొక్క హస్తం ఎంత, రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు ఇక ఆర్ఎంపీ పిఎంపీలు వీళ్ళ పరిధులు దాటి ఆపరేషన్లు చేస్తున్నారు. వైద్యం చేయడము లేకపోతే పేషెంట్లను బయటికి వాళ్ళకి నచ్చిన కమిషన్లు ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోవడమే కాదు, వీళ్ళే ఆపరేషన్ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం నాకు మొన్న తెలిసింది, ఇది ల్యాప్టాప్లు పెట్టుకొని అటు ఒక మిర్రర్ ఎదురుగా పెట్టుకొని దాని వెనక ఒక డయాగ్రామ్ వచ్చినట్టు చూపించి, ఇగో మీకు ఇంట్లో ఆడపిల్ల పుట్టబోతుంది అని చెప్పి చూపించి, ఆడపిల్లకు తల్లి ఏమంటే అబార్షన్ చేయాలి, దీనికి 35,000 కావాలని చెప్పేసి వీళ్ళ టేబుల్ మీద చేస్తున్నారు. లేదా మామిడి తోటలకు తీసుకుపోయి కూడా అబార్షన్ చేసి తల్లుల చావు కారణమైన వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఆర్ఎంపీల పరిస్థితి, ఇంకొక పోతే మెడికల్ షాపులలో కూడా ప్రిస్క్రిప్షన్లు రాస్తూ ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాస్తే వీళ్ళు మెడిసిన్స్ ఇచ్చేది పోయి వీళ్ళే
డాక్టర్ పేషెంట్ని పట్టుకొని ఒక డాక్టర్ టేబుల్ వేసి పెట్టుకొని ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉన్నారు. డయాగ్నిక్ సెంటర్స్ ప్రధానంగా ఈ ల్యాబ్లో అవుతున్నాయో వాళ్ళు కూడా వాళ్ళే టెస్టులు చేస్తున్నారు, వాళ్ళే ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉన్నారు. ఇది ఒక వైపు ఉంటే వివిధ డిప్లొమా దాంట్లలో ఆప్థమాలజీ కానివ్వండి, డెంటల్గా మిగతా వాటిలలో ఈ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు సర్జరీ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏకంగా ఆప్థమాలజిస్ట్ అని బోర్డులు పెట్టుకొని వీళ్ళ షాపులు హాస్పిటల్స్ నడుపుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకపోతే ఇవన్నింటినీ గమనించి పట్టించుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ కానీ లేకపోతే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇక్కడ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదో ఒక ఘటన జరిగినప్పుడు ఉరుకులో పెట్టుడు లేకపోతే ఊకోవడం తప్ప ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. గత కొద్ది రోజులుగా మేమందరం ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు, విద్యాసంఘ మిత్రులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం మూలంగానే వైద్య అధికారుల మీద మేము పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం మూలంగా ఇవాళేదో కొంత ప్రభుత్వం కదిలినట్టుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఒక్కలే కాదు, ఇంకొక అంశం మీతో తీసుకురావాలి. ఏరియా హాస్పిటల్ మన మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఈ కన్సల్టెంట్ రూమ్లలో వాళ్ళు కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉన్నారు. దాంతో కూడా మరింత ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు కూడా వాళ్ళ డ్యూటీ టైమింగ్ కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లను బయట హాస్పిటల్కు రెఫర్ చేస్తూ సర్జరీలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొత్తం ఈ వైద్య రంగానికి సంబంధించిన ప్రక్షాళన జరగాలి. సూర్యాపేటలో పౌర సమాజం ఎప్పుడూ చైతన్యవంతంగానే ఉంటుంది, ఎప్పుడు మౌనంగా ఉండం. అది రాజకీయ అంశాలైనా, ఆర్థిక అంశాలైనా, సామాజిక అంశాలైనా ఏ అంశం మీరైనా స్పందిస్తూనే ఉంటాం. అట్లనే ఈ సూర్యాపేటలో వైద్య రంగ ప్రక్షాళన కొరకు మేము అందరం పూనుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు చర్చా వేదిక, ఈ చర్చా వేదిక ఏదో సంఘాలతోటే కాదు, ఐఎంఏ డాక్టర్ని పిలిచినాం, మేము అందరిని పిలుస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్తే దాని మీద రేపు కలెక్టర్ని కలిసి లేదా పై అధికారిని కలిసి డిప్యూటీ హెల్త్ మినిస్టర్ని కలిసి దీని మీద మేము మా కార్యాచరణ సీరియస్గా తీసుకోబోతా ఉన్నాం. ఒక అధికారిని స్థానచలనం చేసినంత మాత్రాన మా పోరాటం ఆగదు అని మాత్రం తెలియదు. ఐఎంఏ వైద్యులే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులు, నకిలీ ఆసుపత్రులు ఉన్నాయని ఒక లిస్ట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొంత వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కొద్దిగా కాలయాపన చేసినట్టు తెలుస్తోంది. ఆ కాలయాపనలో భాగంగానే ఒక గర్భిణి అబార్షన్ చేస్తూ, అదేవిధంగా ఒక అరుణ అనే ఒక మహిళ మృతి చెందింది. అసలు ఎందుకు ఈ అలసత్వం వెనక కారణం ఏంటంటే ఉన్నాయి. గత 10 ఏళ్ల కాలంగా అసలు తెలంగాణలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయలేదు. మొత్తము మీకు సూర్యాపేట జిల్లా వైద్యం అధికార సంఘం చూస్తే దాంట్లో 2 గుంపులు 3 గుంపులు ఉంటాయి. ఒకరినొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆ డిఎంహెచ్ఓ ఒక గుంపు, ఆ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఒక గుంపు, ఆ ఉద్యోగ సంఘాలు ఒక గుంపు, ఆ ఏరియా హాస్పిటల్ చైర్మన్ దాన్ని ఎవరైతే వాళ్ళు ఒక గుంపు, వాళ్ళు రాజకీయాలు. దీంట్లో ఈ రాజకీయాలు ఎమ్మెల్యేల పిఏలు చేసే తతంగాలన్నీ మనకు తెలుసు. ఇవన్నింటినీ ఇక సాగనీయమని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ అని స్థానచలనం చేసినంత మాత్రమే ప్రస్తుతం సూర్యాపేట జరుగుతున్న మెడికల్ మాఫియా అడ్డుకట్టబడుతుందంటారా? నేను అట్లేం అనుకోవట్లేదు. ఒక ప్రాసెస్ గత కొంతకాలంగా మొత్తం నేను ఎవరిని దోషులు, అధికారులను దోషులు అని చెప్పండి, నిర్లిప్తత ఉన్నది. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ప్రజా సంఘాలుగా ఇక్కడ పౌర సమాజం యాక్టివ్ చేసింది. దాన్ని కొన్ని కలెక్టర్ దృష్టి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళంతా స్టడీ చేసి వాళ్ళు స్థానచలనం చేసిండ్రు. దాంతో ఇక్కడ మొత్తం ఒకటేసారి రాత్రి మార్పు వస్తుంది అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. పౌర సమాజం కర్ర పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి, సూర్యాపేట రోడ్ల హాస్పిటల్ ముందు తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం వైద్య అధికారులది, డాక్టర్లది మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ప్రజా సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సూర్యాపేటలో రోజు రోజుకు పెచ్చుమీరుతున్న మెడికల్ మాఫియా పట్ల అయితే ప్రజలే కర్రలు పట్టుకునే రోజులు వస్తాయి. అటువంటి దుర్గతి రాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు వెంటనే తక్షణమే చర్యలు చేసి ఇటువంటి మెడికల్ మాఫియా, మెడికల్ నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని, వాళ్ళకు నకిలీ వైద్యానికి పురుష పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా పెద్దలు చెబుతా ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రజా ఉద్యమాలు ప్రస్తుతానికి ఒకరిద్దరితో మొదలైన ఇక్కడ ఉద్యమం మొత్తం కూడా ఒక ఉద్యమంగా పెద్ద ఎత్తున మెడికల్ మాఫియాపై సూర్యాపేటలో జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది.